నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను రవి. ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా షేర్లు కొనుగోలు సమయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు, ప్రధానంగా నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాల గురించి వివరించడానికి మనతో ఈరోజు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్టు మేకా వెంకట్ గారు జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక మేకా వెంకట్ గారితో మాట్లాడుకునే వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. రైట్, మేకా వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రవి గారు. రైట్, ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందండి? ముఖ్యంగా ప్రధానంగా మన సిల్వర్ కూడా హైక్ చేరింది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో ఈ వీక్ మనకి మార్కెట్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉండడానికే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా యుఎస్ మార్కెట్లో ఫ్రైడే రోజున చాలా వీక్ క్లోజింగ్ అనేది జరిగింది. వాళ్ళ టెక్నాలజీ ఇండెక్స్ అయిన నాస్డాక్ అయితే 1.6% డౌన్లో క్లోజ్ అయింది. అలాగే యూరోపియన్ మార్కెట్స్ కూడా డౌన్లోనే క్లోజ్ అయినాయి. సో మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఓపెన్ అవటం, ఈరోజు మన మార్కెట్ కూడా నెగిటివ్గా, ఆ సెంటిమెంట్తో నెగిటివ్గానే మనకి ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. నిఫ్టీ చూసుకుంటే ఆల్మోస్ట్ 133 పాయింట్స్ మైనస్లో, మనం ఇప్పుడు మాట్లాడుకునే సమయానికి 133 పాయింట్స్ మైనస్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ వీక్ కొద్దిగా నెగిటివ్గా ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. అయితే వీక్ ఎండింగ్లో మాత్రం కొద్దిగా పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అయితే చూడొచ్చండి ఈ వీక్లో. సో ముఖ్యంగా సిల్వర్ గోల్డ్ సంబంధించి చూసుకుంటా ఉంటే, సిల్వర్ మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసామో 2 lakhs మార్క్ని టచ్ అవుతుంది ఈ ఎండింగ్ లోపల అనేది మన షోలో కూడా స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం. దాదాపుగా 7-8 months నుంచి కూడా చెప్పుకుంటున్నాం 2 lakhs మార్క్ని క్రాస్ చేస్తుందని. అలాగే నేను ప్రీవియస్గా కూడా వేరే ఛానల్స్ దూరదర్శన్లో కూడా చెప్పాను, 80,000 దగ్గర ఉన్నప్పుడే చెప్పాను 2 lakhs వెళ్తుందని. అండ్ 2,01,000 అనేది మనకి ఫ్రైడే కూడా చూసాం సిల్వర్లో. సో నెక్స్ట్ సిల్వర్ ఎక్కడి వరకు వెళ్ళబోతుంది, అలాగే గోల్డ్ కూడా ఎక్కడి వరకు వెళ్ళబోతుంది అనేది నేను అప్డేట్ చేస్తానండి మన నెక్స్ట్ షోలో. అండ్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఈ రోజు కొంచెం వీక్ గానే క్లోజింగ్ అయితే జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. రైట్, వెంకట్ గారు మనకి కాలర్ వెయిట్ చేస్తున్నారు. జనార్దన్ రెడ్డి గారు అనంతపురం నుంచి కాలర్ వెయిట్ చేస్తారు. జనార్దన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. రవి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి ఏ షేర్ల గురించి అంటే మీరు అడగాలనుకుంటున్నారు? ఫోర్టీస్ హెల్త్ కేర్, అలాగే పూనావాలా ఫిన్కాప్. ఓకే, రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి. ఫ్రెష్ ఎంట్రీ సార్. ఎంట్రీ లెవెల్ చెప్తారా? షార్ట్ టర్మ్. ఓకే, సో ఫోర్టీస్ హెల్త్ కేర్ వచ్చేసి మనకి కరెంట్ ప్రైస్ లో అక్యూములేషన్ చేయొచ్చు అండి. అంటే కొద్దిగా తీసుకోవచ్చు, బట్ 900 మార్క్ కనుక దాటింది అంటే మాత్రం బాగా పైకి వెళ్తుందండి. సో సేఫ్ ఎంట్రీ అయితే 900 అబోవ్. ఇప్పుడు నుంచి తీసుకోవచ్చు అంటే కొంచెంగా తీసుకోండి. అలాగే పూనావాలా ఫిన్కాప్ అయితే ఇది కూడా అంతేనండి, అక్యూములేషన్ స్టార్ట్ చేయొచ్చు. మనకి 430 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. 430 పైన ఉన్నంతసేపు కూడా మనం బై అండ్ డిప్స్లోనే ఉండొచ్చు. సో కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ అనేది పూనావాలా ఫిన్కాప్ లో ప్లాన్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. రైట్, వెంకట్ గారు అంటే ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో లోహపు కంపెనీల షేర్లు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఎస్ అండి, ఈ వీక్ మనకి మెటల్ సెక్టర్ ఒకటి చాలా బాగుండడానికి స్కోప్ కనిపిస్తుందండి. మెటల్ అండ్ ఫార్మా ఈ రెండు కూడా ఈ వీక్ మనకి కొంచెం పాజిటివ్గా ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఈ రోజు కనుక చూసుకుంటే, ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే మనకి డేటా ప్రకారం మీడియా ఇండెక్స్ ఒక్కటే పాజిటివ్లో ట్రేడ్ అవుతుందండి. దాదాపుగా మిగతా ఇండెక్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆటో సెక్టర్ అయితే 1% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అలానే రియాలిటీ సెక్టర్ నియర్లీ 1% డౌన్లో ట్రేడ్ అవుతుందండి. మేజర్గా ఈరోజు ఆటో అండ్ రియాలిటీ సెక్టర్ కొంచెం వీక్గా ట్రేడ్ అవుతున్న సెక్టర్స్లో ఉన్నాయండి. బట్ ఓవరాల్గా ఈ వీక్ వరకు చూసుకుంటే మాత్రం మెటల్ సెక్టర్ అయితే పాజిటివ్గా ఉండటానికే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. మరో కాలర్ శ్రీనివాస్ గారు ప్రకాశం జిల్లా నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకున్నారు శ్రీనివాస్ గారు? గ్లాండ్ ఫార్మా, బిఈఎల్, మ్యారిన్ ఎలక్ట్రికల్స్ సార్. ఈ ప్రైస్ లో ఎంటర్ కావచ్చు సార్. గ్లాండ్ ఫార్మా, బిఈఎల్ అండ్ మ్యారిన్ ఎలక్ట్రికల్ సార్. MARINE మ్యారిన్ ఎలక్ట్రికల్స్. మెరైన్ ఎలక్ట్రికల్స్. సో మూడు కూడా ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారండి? అవును సార్ ఫ్రెష్ ఎంట్రీ. ల్యాండ్ ఫార్మా కొద్దిగా వెయిట్ చేద్దాం సార్, ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, ఇంకా కిందకు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 1668లో కరెంట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఇంకొంచెం కిందకైతే వస్తుందండి, మనకి 1640 వరకు కూడా వస్తుంది. ఈ ప్రైస్లో వద్దండి, వెయిట్ చేద్దాం.
బిఈఎల్ అయితే తీసుకోవచ్చు సార్, ఇప్పుడున్న ప్రైస్లో తీసుకోవచ్చు. 390లో మనకి ట్రేడ్ అవుతుంది. బిఈఎల్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. అలాగే మెరైన్ ఎలక్ట్రికల్ అడిగారు. మెరైన్ ఎలక్ట్రికల్స్ వచ్చేసి 201లో ట్రేడ్ అవుతుందండి. కొంచెం మనకి కన్సాలిడేషన్ జోన్లో ఉంది సార్. కన్సాలిడేషన్ జోన్లో ఉంది. ఈ టైంలో తీసుకుంటే ఏమవుతుందంటే ప్రైస్ అనేది కొంచెం ₹1 ₹2 అటు ఇటుగా ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ ప్రైస్లో కన్నా కూడా 220 దాటిన తర్వాత తీసుకోండి. ఇంకొక ₹20 పెరిగిన తర్వాత తీసుకుంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవుతుందండి. అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయి. 220 దాటిన తర్వాత మెరైన్ ఎలక్ట్రికల్స్లో ఎంట్రీ ప్లాన్ చేయండి సార్. రైట్ వెంకట్ గారు. మరో కాలరు ప్రవీణ్ గారు ఉన్నారు. కాలరు ప్రవీణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రవీణ్ గారు, అంటే ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ అదాని పవర్ 156 లో ఉన్నాయి. షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా? భారత్ స్టేట్ 232 లో ఉన్నాయి. అది కూడా షార్ట్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా? లాంగ్ టర్మ్ కు అలాగే ఉంచుకోవచ్చు. రైట్. భారత్ సీట్స్ అండి. ఎస్ సార్. ఓకే, 232లోనే హోల్డ్ చేయండి సార్. అలాగే యావరేజ్ కూడా చేయండి. ఇప్పుడు 176లో ఉంది. భారత్ సీట్స్ అయితే యావరేజ్ చేసుకోవచ్చు, కరెంట్ ప్రైస్లో ఇబ్బంది ఏం లేదు. అదాని పవర్ హోల్డ్ చేయండి. అదాని పవర్ 143లో ఉన్నాయి. మీ ప్రైస్ దాటి పైకే వెళ్తుంది. హోల్డ్ చేయండి, కొద్దిగా టైం పడుతుంది అదాని పవర్కి అయితే. రైట్ అండి. రైట్ వెంకట్ గారు, ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో రూపాయి మార్కం విల తగ్గటంపై అయితే మాత్రం మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? యాక్చువల్గా దీనికి 2 విధాలుగా మనం చెప్పుకోవచ్చు అండి. ఒకటి వచ్చేసి మనం ఎక్స్పోర్ట్స్ కనుక పెంచుకోగలిగితే ఇది మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటే ఏమవుతుందంటే మన రూపాయి డిప్రిషియేట్ అవ్వటం వలన వేరే కంట్రీస్ మన గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి చాలా తక్కువ ధరలో దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి అవకాశం జరుగుతుంది. మనకి అడ్వాంటేజ్ దొరుకుతుంది. రెండోది డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే మనం ఇంపోర్ట్ చేసుకునేవన్నీ కూడా కాస్ట్లీ అవుతాయండి. ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చూసుకుంటే చిప్స్ కానీ, మొబైల్స్ కానీ, ఎల్ఈడీలు కానీ, అంటే చాలా వరకు మనకి ఇండియాలో అసెంబుల్ చేస్తున్నాం కానీ మెయిన్ పార్ట్స్ చాలా వరకు ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం అండి. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే కాస్ట్లీ అవుతాయి. కాబట్టి సామాన్య మానవుడికి మొబైల్స్ కానీ, టీవీలు కానీ ఇలాంటివన్నీ కూడా అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్లు కానీ ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవన్నీ కాస్ట్లీ అవుతాయండి. రైట్. సో మేక్ ఇన్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా పాలసీ ఏదైతే తీసుకొచ్చి ఇండియాలోనే అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే ఉద్దేశంతో ఏవైతే ముందుకు వెళ్తున్నారో, సో అది కనుక కార్యరూపం దాలిస్తే మన రూపాయి క్షీణించినా కూడా మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. కాకపోతే ఇది ఇమీడియట్గా సాధ్యమయ్యేది కాదు, గ్రాడ్యువల్గా అవుతూ ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు కూడా మేక్ ఇన్ ఇండియా పాలసీలోకి ఇది వచ్చేసాము. ఇంకొంచెం ట్రై చేస్తే మ్యాక్సిమం వచ్చేస్తామండి, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఇంపోర్ట్స్ కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి మనకి ఆ ఇంపోర్ట్స్ మీద ఆధారపడే వస్తువులన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. ప్రైజింగ్ అనేది పెరుగుతుంది. రైట్ వెంకట్ గారు. మరి కాలర్ వెయిట్ చేస్తున్నారు రఫీ గారు కడప నుంచి. రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? అదే సార్, సాకర్ హెల్త్ కేర్, SAKR సాకర్ హెల్త్ కేర్. ఓకే, టాటా హెల్త్ ఇంకోటి వచ్చేసి తీసుకుందాం అనుకుంటున్నారా? సెమ్ ఇండియా ప్రోడక్ట్స్ సార్. ఈ రెండు షార్ట్ టర్మ్ కోసం సార్, ప్రజెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. రెండోది ఏంటండి? సెమ్ ఇండియా సార్, CEM. ఓకే, సెమ్ ఇండియా. ఓకే, సెమ్ ఇండియా ప్రాజెక్ట్స్ అండి. అవును సార్. ఓకే, రెండు కూడా షార్ట్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు. అవును సార్. అవును సార్. సాకర్ హెల్త్ కేర్ వచ్చేసి ₹417 ట్రేడ్ అవుతుందండి. కొంచెం మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది సార్. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, 440 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. రీసెంట్గా కూడా అక్కడి వరకు వెళ్ళి అక్కడి నుంచే ప్రైస్ అనేది కిందకు వస్తుంది. అరౌండ్ 410 వరకు కూడా రావడానికి ఛాన్స్, ఇంకొక ₹7-8 కిందకి రావడానికి ఛాన్స్ ఉందండి. సో ఆ జోన్కి వచ్చే వరకు వచ్చి అంటే ₹410 వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే సాకర్ ఇండియాలో తీసుకోవచ్చు. అంటే బుల్లిష్ ట్రెండే కనిపిస్తుంది కానీ చిన్న ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి. సెమ్ ఇండియా ప్రాజెక్ట్స్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో అక్యూములేషన్ చేయండి సార్. కొద్దిగా తీసుకోండి, ఎక్కువ క్వాంటిటీ వద్దు, కొద్దిగా తీసుకోండి. బుల్లిష్గానే ఉంది కానీ కొద్దిగా మనకి కన్సాలిడేషన్ కనిపిస్తుంది కాబట్టి కొంచెంగా తీసుకోమని చెబుతున్నాను. రైట్ వెంకట్ గారు, అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో బ్యాంకింగ్ షేర్లు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు?
బ్యాంకింగ్ షేర్లు కొద్దిగా స్తబ్దుగా ఉండటానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మనకి మొమెంటం బాగా వచ్చింది ఈ మధ్యకాలంలో బ్యాంకింగ్ రంగంలో. ముఖ్యంగా పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ అయితే కొంచెం బాగా పెరిగిందండి. సో ఈ వీక్ కొంచెం స్తబ్దుగా ఉండటానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ మన మొమెంటం అనేది కొన్ని రోజుల తర్వాతే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడైతే కొంచెం కన్సాలిడేషన్ జోన్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది బ్యాంకింగ్ సెక్టార్లో. రైట్, మన కాలర్ వెయిట్ చేస్తున్నారు విజయ్ కుమార్ గారు. మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. విజయ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. డిసిబి బ్యాంక్ ఏ రేట్లో తీసుకోవచ్చు? బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిసిబి బ్యాంకు అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. అవునవును సార్. ఎంతకాలం ఉంచుకుందాం అనుకుంటున్నారు రెండు? ఒక 6 months సార్. 6 months బడ్జెట్ అవుతుంది. డిసిబి బ్యాంకు కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి. 160 నుంచి 165 మధ్యలో వచ్చినప్పుడు తీసుకోండి, ఇప్పుడే వద్దు. కొద్దిగా కిందకు వస్తుంది, 160 నుంచి 165 మధ్యలో వచ్చినప్పుడు తీసుకోండి. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 140లో ఉంది, కొంచెం కిందకు వస్తుందండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 135 వరకు రావడానికి అవకాశం ఉంది. 135, 136 లెవెల్స్కి వచ్చినప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. రెండు కూడా ఇప్పుడున్న ప్రైస్లో వద్దు, కొంచెం కిందకు వచ్చిన తర్వాత నేను చెప్పిన ప్రైజ్లకు వచ్చినప్పుడు తీసుకోండి. రైట్ వెంకట్ గారు. మరో కాలర్ కృష్ణారావు గారు వైజాగ్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. కృష్ణారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు కృష్ణారావు గారు? కన్సాయ్ నిరోధక్ పెయింట్స్ అండి. ఓకే, హలో. రైట్. 330లో ఉన్నది సార్. అది 330లో ఉంది. 330లో ఉంది. మీరు ఎప్పుడు తీసుకున్నారండి? లాస్ట్ ఇయర్ తీసుకున్నారు. సార్ సార్ అక్టోబర్లో అలా తీసుకున్నారా క్రింద సంవత్సరం? సార్ 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 ఓకే, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 230 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 230 దాటితేనే యావరేజ్ చేయండి. 230 దాటకపోతే ఇదంతా కూడా ఇక్కడ కన్సాలిడేషన్ జరగడానికి ఛాన్స్ ఉన్నాయి. కొంచెం కిందే ఇక్కడే టైం పాస్ చేయడానికి ఛాన్స్ ఉంది. ప్రైజు 230 దాటితే మనకి కొద్దిగా బుల్లిష్ మొమెంటం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు యావరేజ్ చేసుకుని మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోదురుగా. రైట్ వెంకట్ గారు, అంటే ఈ సిమెంట్ రంగం షేర్లు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు ఈరోజు? కొద్దిగా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయండి. సిమెంట్ రంగం అయితే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో కొంచెం మొమెంటం అయితే వస్తుందండి. ఇప్పుడు దాకా మనకి ఏంటంటే వర్షాకాలం మెయిన్గా ఆ టైంలో ఈ సిమెంట్కి సంబంధించిన వర్క్స్ అనేవి కూడా చాలా వరకు, అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిన వర్క్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గుతాయండి. అంటే సిమెంట్తో ఉన్నవన్నీ కూడా వర్క్స్ ఏవైతే ఉంటాయి కొంచెం తగ్గుతాయి. అంటే ఇంటర్నల్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి కానీ అవుటర్ వర్క్స్ అయితే కొంచెం తగ్గుతాయి. సో సాధారణంగా మనం చూసుకుంటే కన్స్ట్రక్షన్ అనేది డిసెంబర్ తర్వాత నుంచి ఊపందుకుంటుందండి. ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటాయి ప్రాజెక్ట్స్ కూడా. సో మనం ఇప్పటి నుంచి చూసుకుంటే డిసెంబర్ మంత్ నుంచి చూసుకుంటే ఈ సిమెంట్ రంగానికి సంబంధించి చాలా వరకు కూడా మొమెంటం స్టార్ట్ అవుతుంది. ఈ కంపెనీకి సంబంధించిన లాభాలు కూడా సాధారణంగా ఇప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం వచ్చే వరకు కూడా, అంటే దాదాపుగా ఈ 7-8 నెలల్లో ఏదైతే ఉంటుందో ఇవి బాగుంటాయండి లాభాలు. అంటే మొమెంటం ఉంటుంది, ప్రోడక్ట్ డెలివరీ బాగుంటుంది, సో లాభాలు కూడా డెఫినెట్గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సిమెంట్ రంగం షేర్ల మీద మనం దృష్టి కేంద్రీకరించవచ్చు. రైట్ వెంకట్ గారు. మరి కాలర్ ప్రసాదరావు గారు శ్రీకాకుళం నుంచి మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రసాదరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాదరావు గారు, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ శక్తి పంప్స్ సార్. శక్తి పంప్స్ ఎస్ఎంఎల్ ఇష్యూజు. మరొకసారి రిపీట్ చేయండి. వెంకట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. శక్తి పంప్స్ ఇసూజు రెండు తీసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్. అవును సార్. ఓకే, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నారా? తీసుకుందాం అనుకుంటున్నాను సార్. తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో ఎస్ఎంఎల్ ఇసూజు అనేది పేరు మారిందండి. ఇది మహీంద్రా లిమిటెడ్లోకి వెళ్ళింది, తెలుసు కదా మీకు. నెక్స్ట్ టైం మీరు కాల్ చేసినప్పుడు ఎస్ఎంఎల్ ఇసూజు అని చెప్పొద్దు, ఎస్ఎంఎల్ మహీంద్రా లిమిటెడ్ అని చెప్పండి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎస్ఎంఎల్ మహీంద్రా లిమిటెడ్ కింద మారింది పేరు. సో రెండు తీసుకుందాం అనుకుంటున్నారు. శక్తి పంప్స్ తీసుకోవచ్చు అండి, పర్వాలేదు. మనకి మొమెంటం స్టార్ట్ అయింది, రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయింది 650 దగ్గర. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు శక్తి పంప్స్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఎంఎల్ మహీంద్రా వచ్చేసి ప్రస్తుతం 3755లో ఉంది. ఈ ప్రైస్లో వద్దండి, ఇంకొంచెం కిందకు వస్తుంది. మనకి 3450 వరకు రావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో 3450 అలా వచ్చినప్పుడు మీరు దీంట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దండి.
రైట్ వెంకట గారు, మరో కాలరు సంగమేశ్వరరావు గారు తెనాల నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సంగమేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? నేను అనంతరాజు టాటా స్టీల్ 200, సుజలాన్ 5,000 పెట్టాను సార్. హెరిటేజ్ ఒక 1000 ఉన్నాయి, అనంతరాజు ఉన్నాయి 200 అయ్యి మీ సార్. ప్రశ్న కొంచెం క్లియర్ గా చెప్పగలుగుతారా? మీ దగ్గర ఉన్నాయని చెప్పారు, ఇప్పుడు నేను ఈ వేటి గురించి చెప్పాలి, ఏం చెప్పాలి? చెప్పండి సార్. నా దగ్గర సుజలాన్ 5,000 షేర్లు ఉన్నాయి. సార్ 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 మీరు స్టాక్ పేర్లు మార్చేస్తున్నారు. ముందు అనంతరాజు అని అడిగారు, దాని గురించి మాట్లాడదాం. చెప్పండి. అనంతరాజులో అనంతరాజు ఉన్నాయి సార్, టాటా స్టీల్ ఉంది, హెరిటేజ్. ఒక్క నిమిషం నిదానంగా ఒక్క వెళ్దాం. నిమిషం. మీరు అంత స్పీడ్ సంగమేశ్వర వెళ్తే మేము ఇక్కడ చెప్పడానికి కుదరదు. అలాగే సార్, అలాగే సార్. చెప్పండి. మీరు ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోతున్నారు, వందే భారత్ ఎక్స్ప్రెస్ లో వెళ్తున్నారు. మీరు మాకు వినపడదు, మళ్ళా మధ్యలో కట్ అవుతారు భయం సార్. కట్ అవ్వదులేండి. అనంతరాజు ఇప్పుడు మీరు ఉన్నాయి, ఎంతలో ఉన్నాయి? 614 రూపాయలు సార్. 614 రూపాయల్లో ఉన్నాయి. ప్రస్తుతం 542లో ఉంది. ఉంచండి, పెరుగుతుంది. టాటా స్టీల్ ఎంతలో ఉన్నాయి? టాటా స్టీల్ 168 ఉంది సార్. 171 లాభంలోనే ఉన్నారు. ఉంచండి. 180 కూడా దాటి పైకి వెళ్తుంది. ఉంచండి, పర్వాలేదు. 168 సార్, 168. ఇప్పుడు 171లో ఉందిలేండి. ఉంచండి, పర్వాలేదు, పెరుగుతుంది. 180 దాటుతుంది. సుజలాన్ ఎంతలో ఉన్నాయి? 4 రూపాయలు చిల్లరలో ఉన్నాయి సార్. 5,000 ఉన్నాయి సుజలాన్. సుజలాన్ 4 రూపాయల్లోనా? 54 రూపాయలు. 54. ఓకే, అది కూడా ఉంచండి. ప్రస్తుతం 52లో ఉంది. ఉంచండి సుజలాన్ కూడా. హెరిటేజ్ ఉన్నాయి సార్ 1000. ఏంటిదండి? హెరిటేజ్ 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 అంట. హెరిటేజ్. అవును సార్. ఓకే, ఉంచండి, పర్వాలేదు. హెరిటేజ్ కూడా పెరుగుతుందండి. ఉంచండి, కొంచెం టైం పడుతుంది కానీ పెరుగుతుంది. రైట్ సార్. రైట్ వెంకట గారు, మరో కాలరు నరేష్ గారు హైదరాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ మా దగ్గర ఎలికాన్ ఇంజనీరింగ్ 600లో ఉన్నాయి సార్. అది బాగా డౌన్ అయింది, ఏం చేయమంటారు? సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, బిఎస్సి ఇట్లా మూడిట్లో కొంచెం కరెక్షన్ వచ్చింది కదా సార్. మూడిట్లో ఏది తీసుకుంటే బెటర్ అంటారు లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ? సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అండ్ బిఎస్సినా? అవును సార్. ఓకే. ఎలికాన్ ఇంజనీరింగ్ మనకి 475 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్ అండి. దాదాపుగా సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచే ఒక 7 to 8 ట్రేడింగ్ డేస్ ఇక్కడే తిరుగుతుందండి. 475 కొంచెం పైకి వెళ్ళడం, కిందకి రావడం ఇట్లానే జరుగుతుంది, కానీ 470 లెవెల్ని దాటి దూరంగా అయితే వెళ్ళటం లేదు. సో ఈ లెవెల్ని హోల్డ్ చేసుకుంటాము. మళ్ళీ తిరిగి మనకి 500 మార్క్ దాటిందంటే మాత్రం ఎలికాన్ ఇంజనీరింగ్ పైకి వెళ్తుందండి. సో మీరు యావరేజ్ కూడా అంటే అడిషనల్ యూనిట్స్ పర్చేస్ చేయాలి అంటే 500 దాటిన తర్వాత చూడండి. 500 దాటినంత వరకు చూడొద్దు. ఈ లెవెల్ని హోల్డ్ చేయలేము. అలాగే సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అండ్ బిఎస్సిలో ఏది బెటర్గా అంటే 3 కూడా మంచి కంపెనీస్ అండి. లాంగ్ టర్మ్గా కూడా 3 చాలా బాగుంటాయి. ఇబ్బంది ఏమీ లేదు. బై అండ్ డిప్స్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బిఎస్సిలో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. కొంచెం మొమెంటం స్పీడ్గా ఉన్నది బిఎస్సి. రైట్ వెంకట గారు, అంటే ముఖ్యంగా ఈరోజు రైట్ మరో కాలరు వెయిట్ చేస్తున్నారు. హలో హలో అక్కడ నుంచి ఐఎక్స్ సార్. రైట్, మాట్లాడండి. మీ పేరు? సుధాకర్ సార్. సుధాకర్ గారు చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఎస్బిఐ, అదాని విల్మార్, ఐఎక్స్ సార్. ఐఎక్స్, అదాని విల్మారు, ఐఈఎక్స్, ఇంకోటి ఏంటిదండి? ఎస్బిఐ సార్. ఎస్బిఐ సార్. ఎస్బిఐ. ఎస్బిఐ సార్. ఓకే. అదాని విల్మర్ అయితే ప్రస్తుతానికి వద్దండి, అవాయిడ్ చేయండి. ఫ్రెష్గా తీసుకోవద్దు. ఐఈఎక్స్ కూడా అంతే. 154 దాటే వరకు కూడా ఐఈఎక్స్ లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. ఎస్బీఐ అయితే కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి. 959లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ కిందకు వచ్చినా యాడ్ చేయండి. రైట్ వెంకట గారు, అంటే ఈరోజు ఎనర్జీ సెక్టర్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? సో ఎనర్జీ బాగుంటుందండి. అంటే లాంగ్ టర్మ్ గా చూసుకుంటే ఈ ఒక్క రోజు అని కాదు, ఎనర్జీ సెక్టర్ అనేది మనం లాంగ్ టర్మ్ గా చూసుకుంటే మాత్రం చాలా మంచి సెక్టర్ అండి. బాగుంటుంది. బై అండ్ డిప్స్ లో ఉండే సెక్టర్ అండి. ఎప్పుడు కూడా మనకి లాస్ట్ 10 years డేటా కూడా చూసుకుంటే ఎనర్జీ సెక్టర్కి సంబంధించి, ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్కి సంబంధించి చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చినాయండి.
సో దీంట్లో కూడా మీరు బై అండ్ డిప్స్ మెయింటైన్ చేసుకోవచ్చు ఎనర్జీ సెక్టర్కి సంబంధించి. అంటే నేను లాస్ట్ 10 years డేటా అనేది చెప్తున్నాను మీకు. రైట్. ఇంకా రైట్ మరో కాలరు మాధవ్ గారు వెయిట్ చేస్తున్నారు. మాధవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? వడా ఐడియా సార్. మరొకసారి రిపీట్ చేయండి మాధవ్ గారు. నమస్తే. వడా ఐడియా 11,000 షేర్లు ఉన్నాయి సార్. వడా ఐడియా సార్ 14,000 షేర్లు సార్. రైట్. ఏంటిదండి? ఓలా, వడా ఐడియా సార్. వడాఫోన్ ఐడియానా? ఓకే. ఐడియా షేర్లు మీ దగ్గర 14,000 ఉన్నాయి. ఎంతలో ఉన్నాయండి మాధవ్ గారు? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. 13,50 సార్. 13 రూపాయల 50 పైసల్లో మీ దగ్గర 14,000 షేర్లు ఉన్నాయి. వడాఫోన్ ఐడియా ఏం చేయాలని అడుగుతున్నారు. ఉంచండి, కొద్దిగా పెరుగుతుంది కదా ఈ మధ్య. 11 రూపాయల 73 పైసలకు వచ్చింది. ఈ రోజు అయితే కొంచెం డౌన్లో ఉంది కానీ బట్ పెరుగుతుంది. 12 రూపాయలు టచ్ చేసింది కానీ కిందకు వచ్చేస్తుంది. బట్ ఉంచండి, మీ ప్రైస్ అయితే వస్తుంది, హోల్డ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మ్యాక్సిమం ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే 15 రూపాయల వరకే వెళ్తుందండి. 15 రూపాయల దగ్గర మేజర్గా మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 15 రూపాయల ఆ రేంజ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడానికే ట్రై చేయండి. రైట్ వెంకట గారు. మరో కాలరు వెంకట్రావు గారు వైజాగ్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకట్రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ సిమెన్స్ ఎనర్జీ కొనాలనుకుంటున్నా సార్. ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వాలని చెప్పండి సార్. తర్వాత సిఎస్సి నా దగ్గర 201 లో ఉన్నాయి సార్ పొజిషన్స్. 201 లో అవి కొంచెం ఎక్కడ యావరేజ్ చేసుకోవాలో చెప్పాలి సార్. సిఎస్సి యావరేజ్, సిమెన్స్ ఎనర్జీ ఫ్రెష్ ఎంట్రీ సార్. సిఎస్సి వచ్చేసి మీరు 180 దాటితే యావరేజ్ చేయండి. ఇప్పుడే 179 దగ్గర మనకి మేజర్గా రెసిస్టెన్స్ ఉంది. 180 దాటితే యావరేజ్ చేయండి. 180 దాటినంత వరకు ఇది కన్సాలిడేషన్ జోన్లోనే ఉంటుంది సిఎస్సి అనేది. అండ్ ఎండ్రిన్ ఎంతలో ఉన్నాయి అన్నారు? ఎంట్రీన్ లేవు సార్. కొనాలనుకుంటున్నారా? ఫ్రెష్ ఎంట్రీ సార్. ఫ్రెష్ ఎంట్రీయా? ఎండ్రిన్ ఇప్పుడే వద్దండి. సిమెన్స్ ఎనర్జీకి సింబల్ నేమ్ ఎండ్రిన్ అండి, అందుకని ఎండ్రిన్ ఆయన పేరుతో మాట్లాడుతున్నాను నేను. ఫ్రెష్ ఎంట్రీ అయితే ఇప్పుడే వద్దు. 3,050 దాటితే తీసుకోండి. 2,962లో ఉంది. 3,050 దాటితే తీసుకోండి. రైట్ సార్. రైట్. అలాగే రవి గారు, ఇందాక మీరు ఎనర్జీ సెక్టర్ గురించి అడిగారు. నేను లాస్ట్ 10 years లో చాలా బాగా పర్ఫామ్ చేసింది అని కూడా ఎనర్జీ సెక్టర్ గురించి చెప్పాను. సో ఎనర్జీ సెక్టర్ చూసుకుంటే లాస్ట్ 10 years లో ఇచ్చిన రిటర్న్ 17.84% రిటర్న్ ఇచ్చిందండి సిఏజిఆర్. చాలా మంచి రిటర్న్ ఇచ్చిందండి. 17.84 అనేది చాలా మంచి రిటర్న్. అలాగే ఈ ఇయర్ మీ 1 yearలో కనుక చూసుకుంటే 8.57% రిటర్న్ ఇచ్చింది. సో ఎవ్రీ ఇయర్ మనకి పాజిటివ్గానే రిటర్న్స్ ఇస్తూ ఉంది ఎనర్జీ సెక్టర్. సో ఎనర్జీ సెక్టర్కి సంబంధించి స్టాక్స్ ఏమైనా ఉంటే వాటిలో కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ అండి. రైట్ వెంకట గారు. మరో కాలరు శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీకాంత్ గారు. సార్ బిఎస్సి స్టాక్ సార్. అది 2,966 లో తీసుకున్నాను సార్. ఓకే, హోల్డ్ చేయండి సార్, పెరుగుతుందండి. కొంచెం కిందకు వస్తే యావరేజ్ కూడా చేయండి. 2,600 అలా వస్తే యావరేజ్ కూడా చేయండి. ఇంకొకటి సుజీలాన్ సార్. ఎంతలో తీసుకున్నారు? తీసుకోలేదు సార్. ఫ్రెష్ ఎంట్రీ ఏ రేట్ లో తీసుకోవాలి? ఫ్రెష్ ఎంట్రీ అయితే 54 దాటితే తీసుకోండి. 54 దాటితే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. రైట్ వెంకట గారు. ముఖ్యంగా మనం ఔషధ రంగ షేర్లు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఫార్మా సెక్టర్ బాగుంటుందండి. కమింగ్ డేస్లో మనకి ఫార్మా సెక్టర్ ఒకటి బాగుంటుంది. సో ఫార్మా సెక్టర్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం ఫార్మా సెక్టర్ బాగుంటుందని. సో ఈ ఇయర్ చూసుకుంటే ఫార్మా సెక్టర్ కొద్దిగా తక్కువ రిటర్న్ ఇచ్చిందండి. 3.34% రిటర్న్ ఇచ్చింది ఫార్మా సెక్టర్ అనేది. బట్ లాస్ట్ 3 yearsలో మాత్రం 22.27% సిఏజిఆర్ అయితే ఇచ్చింది లాస్ట్ 3 yearsలో ఫార్మా సెక్టర్ అనేది. ఈ ఇయరే కొద్దిగా మనకి లెస్ రిటర్న్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కొంచెం బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది కాబట్టి ఫార్మా సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. రైట్. మరోపక్క సుంకాల పేరుతోటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం కొంచెం రివల్యూషన్ అయితే మాత్రం స్టార్ట్ అవుతుంది. దీనిపై ఏమన్నా అంటే కొంచెం సుంకాల్లో మార్పు వస్తే ఏమన్నా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ప్రపంచంలో ఏదైనా చెప్పగలుగుతున్నాం కానండి, ట్రంప్ గారి నిర్ణయాలు ఏంటి అనేది ఎవరో గెస్ చేయలేకపోతున్నారు. సో మామూలుగా అయితే మాకు
రెండు రకాల అనాలిసిస్లు ఉంటాయండి స్టాక్ మార్కెట్లో. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అని. ఇప్పుడు కొత్తగా ట్రంప్ అనాలిసిస్ అనేది కొత్తగా జాయిన్ అయిందండి. సో ఇప్పుడు ఈ ట్రంప్ అనాలిసిస్ అనేది నేర్చుకోవాలి. ట్రంప్ అనాలిసిస్ నేర్చుకుని మనం చెప్పగలగాలి. ఎందుకంటే వారు ఈ రోజు ఒక మాట మాట్లాడుతున్నారు, రేపు ఇంకోటి మాట్లాడుతున్నారు, ఎల్లుండి ఇంకోటి మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే వెయిట్ అండ్ సీ పాలసీలోనే ఉంది. ఏదైనా కూడా భారతదేశం అయితే వారు ఏ సుంకాలు ఎలా విధించినా కూడా దానికి ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగానే ఉంది. సో ప్రస్తుతం అయితే వచ్చిన ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే పెద్దగా ఏమి ఉండకపోవచ్చు అని మేము భావిస్తున్నాం. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ మహేష్ గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ కేన్స్ టెక్నాలజీ ఒకటి, ఓకే. ఇంకోటి వచ్చేసి టీవీఎస్ సప్లై చైన్. ఏంటిదండి? టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతోందండి, మాకు ఒకసారి వినపట్లేదు. మరొకసారి రిపీట్ చేయండి మహేష్ గారు. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్. కేన్స్ టెక్నాలజీ తెలిసిందండి. రెండో స్టాక్ ఏంటి? టీవీఎస్ చైన్ సప్లై సార్. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్. టీవీఎస్ సప్లై చైన్, ఓకే, గాట్ ఇట్. ఈ రెండు తీసుకుందాం అనుకుంటున్నారా? ఉన్నాయా మీ దగ్గర? లేదు సార్, ఫ్రెష్ బై. ఫ్రెష్ బయింగ్. కేన్స్ వచ్చేసి మనకి బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయిందండి. 3875 వరకు మనకి సపోర్ట్ లెవెల్ ఉంటుందని లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. దాదాపుగా ఆ ప్లేస్లోనే 4 ట్రేడింగ్ డేస్ అయితే ఆ లెవెల్ని హోల్డ్ చేసింది. ఆ లెవెల్ని హోల్డ్ చేసి కొద్దిగా ఇప్పుడిప్పుడే టర్న్అవుట్ అవుతుంది. అక్యూములేషన్ స్టార్ట్ చేయొచ్చు సార్. అంటే కొద్దిగానే తీసుకోండి, కొంచెం కొంచెంగా తీసుకోండి, ఎక్కువగా తీసుకోవద్దు. క్వాంటిటీ కొంచెం రిస్కీ ట్రేడ్ అవుతుంది ఇక్కడ తీసుకుంటే. అండ్ టీవీఎస్ సప్లై చైన్ 108 రూపాయల్లో ఉందండి. బాగా డౌన్ ట్రెండ్ వచ్చేసింది. ఏదైనా 120 రూపాయలు దాటినంత వరకు కూడా దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. 120 రూపాయలు దాటిన తర్వాత తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి టీవీఎస్ సప్లై చైన్లో. రైట్ వెంకట్ గారు, మరో కాలరు అంబటి వెంకటేశ్వర గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకటేశ్వర గారు రైట్. ఇక వెంకట్ గారు ముఖ్యంగా అంటే రోజు కూడా అంటే స్టాక్ మార్కెట్లో ఒత్తిడిలు ఎదుర్కోవటం రకరకాలు ఉంది. కానీ ఈరోజు మదుపుదారులకి మీరు ఎలాంటి అంటే వాళ్ళు సస్టైన్ అవ్వడానికి ఎలాంటి సలహా ఇస్తారు? దాదాపుగా మన మార్కెట్లో అండి క్వాలిటీ స్టాక్స్ అన్నీ కూడా మీరు గమనిస్తే అన్నీ కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేసుకుని ఇన్వెస్టర్లు అందరూ కూడా పాజిటివ్ రిటర్న్స్లోనే వాళ్ళ పోర్ట్ఫోలియో పాజిటివ్ రిటర్న్స్లోనే ఉన్నారు. ఎవరైతే కొత్తగా మార్కెట్లోకి వచ్చారంటే రీసెంట్గా 1 year 2 years నుంచి మార్కెట్లో ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోలు అయితే కొద్దిగా నెగిటివ్లు అయితే ఉన్నాయి, అదైతే వాస్తవమే. రీజన్ ఏంటంటే స్టాక్ పికింగ్లో కొద్దిగా వాళ్ళు లెవెల్స్ అంటే హయ్యర్ లెవెల్స్లో తీసుకోవటం వలన ఇప్పుడు కొంచెం కరెక్ట్ అవటం వలన ఆ విధంగా కొద్దిగా నెగిటివ్స్ అయితే కనిపిస్తున్నాయి. అలా అని చెప్పేసి నెగిటివ్గా ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు వెంటనే అమ్మేయొద్దు, లాస్లు ఇమీడియట్గా బుక్ చేయొద్దండి. మనకి బాగా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది, ఇంకా పైకి రాదు అని అనుకున్న తర్వాత మాత్రమే లాస్లు బుక్ చేసుకోవాలి, కానీ సాధారణంగా లాస్లు బుక్ చేయాల్సిన అవసరం ఉండదండి. కాబట్టి కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. మీరు లాంగ్ టర్మ్ వ్యూతో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా పాజిటివ్లోనే ఉంటాయండి మన పోర్ట్ఫోలియోలన్నీ. లాంగ్ టర్మ్లో అయితే బాగా మంచి వెల్త్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఇన్వెస్టర్స్ మీరు ఎవరి పేర్లు చెప్పుకున్నా, మీరు ఎక్కడ న్యూస్లు చదివినా కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వెల్త్ గెయిన్ చేశారనే ఉంది, కానీ వెల్త్ నష్టపోయారని ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎటువంటి మాట లేదండి. ట్రేడర్స్ నష్టపోయారనేది మనం విన్నాం, కానీ ఇన్వెస్టర్స్ నష్టపోయారనేది అతి తక్కువ మంది దగ్గరే ఉన్నాం. అది కూడా ఏంటి అంటే వాళ్ళు కొంచెం తొందరపడి వాళ్ళు లాసులు బుక్ చేసుకుని బయటికి రావడం వల్ల అలా జరిగింది. కాబట్టి కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ అండి. ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ, ఇంకా బాగా పెరుగుతుంది. మన నిఫ్టీ 50ని మీరు ₹1,00,000 కూడా చూస్తారు. సో డెఫినెట్గా ₹1,00,000 మార్క్ని అయితే నిఫ్టీ 50 టచ్ చేస్తుంది. సో కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ అండి. రైట్, థ్యాంక్ యూ అండి మేకా వెంకట్ గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. మా కాలర్స్కి సూచనలు సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రైమ్ టైం బిజినెస్. రేపటి ప్రైమ్ టైం బిజినెస్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.